క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలాన దేవుని శ్రేష్టమైన వాక్యాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనము దేని కొరకు పిలువబడ్డామో ఆ కార్యం చేయటంలో ప్రభు సహాయం చేసి మనలందరినీ తన పనిలో వాడుకొనుగాక. ఈ ఉదయకాలాన దైవ గ్రంథములో ఓ చక్కటి వాగ్దానాన్ని, ఓ చక్కటి విశేషమైన అంశాన్ని మీకు నేను తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. 31వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీలను నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడయ్యుందును. ఈ యొక్క వాక్య భాగంలో అద్భుతమైనటువంటి ఒక మాట, నేను నీకు తోడయ్యుంటాను అని చెప్పి, అంతకు మునుపు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని వెళ్ళాలి అని చెప్పి, అంతకు మునుపు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ మాటలో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. యెహోషువకు చెప్తున్నాడు దేవుడే స్వహాగా, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని అక్కడితో ఆగిపోలేదు. నేను ప్రమాణం చేసినటువంటి ఆ యొక్క పట్టణానికి ప్రజలను తోడుకొని వెళ్ళాలి, నేను నీకు తోడై ఉంటాను. ఈ 4 మాటలు ఈ ఉదయకాలాన మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఎప్పుడైనా ఎవరితోనైనా ఏదైనా ఒక విషయాన్ని తెలియజేశాడు అంటే తప్పకుండా ఆయన మరల ఆ విషయం నెరవేర్చడం కోసం వారికి సహాయం చేస్తాడు. నీ పట్ల ఈ కార్యం నేను చేస్తాను అని దేవుడు చెబితే తప్పకుండా ఆ కార్యం చేయడానికి ఆయన సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. చాలాసార్లు మనం అధైర్యపడతాం. దేవుడేమో ఈ పని చేయమన్నాడు, ఈ పని చేయడానికి సరైన సామర్థ్యం నా దగ్గర లేదు కదా, నేను ఎలాగ చేయగలుగుతాను అని అధైర్యపడతాం. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు గనక ఈ పని నువ్వు చెయ్యి అంటే, అది ఆర్థికపరమైందైనా, అది సేవాపరమైందైనా, అది నువ్వు చేయలేనిదైనా దేవుడు చేయమని చెబితే తప్పకుండా నువ్వు చేస్తావు. ఎలాగ చేస్తావు? నాకు సామర్థ్యం లేదే, నా దగ్గర బలము లేదే, నా దగ్గర ధనము లేదే, నా దగ్గర జ్ఞానం లేదే, నా దగ్గర తెలివి లేదే, నా దగ్గర వివేకం లేదే, నా దగ్గర ఆలోచన లేదే అనే ఆలోచన నీ లోపలికి వచ్చినా ఆయన నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఎవరు? దేవుడు నిన్ను పిలిచి నీకు పని అప్పగించిన ఆయన నీకు తోడై ఉంటాడు. కాబట్టి నీవు తప్పకుండా చేస్తావు. ఈ వాక్య భాగంలో మనం చదివితే యెహోషువ నూను కుమారుడు, తండ్రి పేరు కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోషువ అనే పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఆ లక్షలాది మంది జనంలో ఎంతోమంది యెహోషువాలు ఉండొచ్చు. కానీ ఆయన పిలిచింది, ఆయన మాట్లాడింది నూను కుమారుడైన యెహోషువ. ఈ నూను కుమారుడైన యెహోషువ మోషేకి ఒక మంచి పరిచారకుడు. ఎంత నమ్మకమైన పరిచారకుడు అంటే, దైవ గ్రంథములో దేవుడు అతన్ని చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు. నమ్మకమైన పరిచారకులు దొరకడం, నమ్మకమైన పరిచారకులు ఉండడం ఆవశ్యకం. ఎందుకంటే నేటి దినాల్లో నమ్మకస్తులుగా ఉండే పరిచారకులు దొరకడం చాలా అరుదుగా ఉంది. నమ్మకస్తులుగా కనబడతారే కానీ, వారి మాటల్లో కనబడతాయే కానీ వారి క్రియల్లో నమ్మకత్వం లేదు. కానీ యెహోషువ అలాంటి వాడు కాదు. మాటలోనూ క్రియలోనూ మోషే దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాడు. ఒక మనిషి దగ్గర ఒక మనిషి నమ్మకత్వం కలిగి ఉండాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ మనిషి దగ్గర అబద్ధమాడడానికి లేదు. ఆ మనిషికి జరిగిందంతా చెప్పాలి. అప్పుడే అతడు నమ్మకస్తుడిగా ఎంచబడతాడు. అతడు తన మనసులో కూడా తన యజమానుడి పట్ల ద్వేషభావాన్ని లేకపోతే వ్యతిరేకతను వ్యక్తం పరిస్తే ఆ మనిషి నమ్మకస్తుడు కాలేడు. యెహోషువ ఎంతటి నమ్మకస్తుడంటే, మోషే అంట దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడంట. అయితే యెహోషువ మోషేకు చాలా నమ్మకస్తుడు.
అంత నమ్మకస్తుడు కనుకే దేవుడు మోషే తరువాత ఆ యొక్క భారాన్ని, ఆ బాధ్యతను యెహోషువకు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మనం చదివితే యెహోషువతో దేవుడే సహాగా మాట్లాడుతున్నాడు. మొదట మోషేకి చెప్పాడు, మోషే యెహోషువకు చెప్పు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమను. నీ బాధ్యతను, నీ భారాన్ని ఇప్పుడు యెహోషువ నెరవేర్చబోతున్నాడని మోషే గారికి దేవుడు చెప్పాడు. అదే దేవుడు యెహోషువతోనే నేరుగా చెప్తున్నాడు. యెహోషువ, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను ప్రమాణం చేసినటువంటి ఆ దేశానికి, ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి ఈ ప్రజలందరూ తీసుకొని వెళ్ళాలి. నువ్వు భయపడద్దు సుమా, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు తోడై ఉంటే మనము ఎంత దూరమైనా ప్రయాణం చేయగలుగుతాం. దేవుడు తోడై ఉంటాను అంటే ధైర్యమే కదా. ఆయన తోడు లేకపోతేనే భయపడాలి, ఆయన తోడు లేకపోతేనే దిగులు పడాలి, ఆయన తోడు లేకపోతేనే అధైర్యపడాలి. మరి యెహోషువకు ఎందుకు ఈ మాటలను దేవుడు చెప్తున్నాడు? ఈ వాక్య భాగం ద్వారా మన జీవితాలకు ఏ ఆశీర్వాదం కలుగుతుంది? ఈ విషయాలు మనం ధ్యానిద్దాం. నిబ్బరము, మొదటి మాట నిబ్బరము కలిగి ఉండు. నిబ్బరము అంటే అర్థము ఇంగ్లీషులో ఆబ్లిగేషన్ అని ఉంది. ఆ కింద మనం చదివితే దాని అర్థం బాధ్యత. బాధ్యత కలిగి ఉండడం మొదట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తోడై ఉంటాడు. ఈ బాధ్యత అనే మాట చాలా విశేషంగా దైవ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటుంది. బాధ్యత ఏ విషయంలో బాధ్యత? కొన్ని బాధ్యతలు భరించగలం, కొన్ని బాధ్యతలను మోయలేం. ఒకరోజు ఒక ఇద్దరిని పిలిచి, మీ ఇద్దరు కలిసి సండే స్కూల్ నడిపించండి అన్న. వారిద్దరు అన్నారు, మాకు సాధ్యం కాదు, మేము ఆ పని చేయలేము అన్నారు. వారు ఎందుకు ఆ మాట అన్నారంటే, ఆ పని చేయడం వెనకమాల వాళ్ళు ఏదో ఆలోచించుకున్నారు. అరే, ఇది దేవుడు మాకు అప్పగిస్తున్న పనే, ఈ పనిని మేము చేస్తే మాకు ఆశీర్వాదం కలుగుతుంది అని నన్ను వాళ్ళు ఆలోచించలా. నీవు ఉంటే మేము నడుస్తాం, నీవు మా వెనకమాలు ఉంటే మేము ముందుకు వెళ్తాం. నేనేమంటానంటే, నేనుండను, మీరే వెళ్ళాలి అని అంటున్నాను. వాళ్ళు ఆ పని చేయడానికి ఇష్టపడలేదు. చాలాసార్లు కొన్ని బాధ్యతల నుండి చాలామంది చాకచక్యంగా తప్పించుకుంటారు. మాకేం సంబంధం లేదండి, మా టైం అయిపోయింది, మాకేం సంబంధం లేదంటారు. ఈ బాధ్యత గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా, ఒక కుటుంబంలో తండ్రి యొక్క బాధ్యత. తండ్రి బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి చాలా బాధ్యత కలిగిన వాడు. అందుకే రేయనక పగలనక కష్టపడతాడు. బాధ్యత లేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బాధ్యత లేదు వాళ్ళకి. వాళ్ళ పిల్లలు ఎటెళ్ళినా పట్టించుకోరు, ఆ పిల్లలు ఏం చేస్తున్నా పట్టించుకోరు. వీరికి బాధ్యత లేదు. కానీ బాధ్యత కలిగిన వాళ్ళు ఎవళ్ళైనా శ్రమిస్తారు, కష్టపడతారు. కుటుంబాన్ని కట్టుకోవడంలో తమ యొక్క ఆలోచన ధోరణిని అభివృద్ధి చేసుకుంటారు. ఇది బాధ్యత కలిగిన వాళ్ళు మాత్రమే చేసేటువంటి పని. బాధ్యత కలిగిన భార్యాభర్తలు ఇద్దరూ తమ బిడ్డల యొక్క క్షేమం కోసం, తమ బిడ్డల యొక్క అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రణాళికలో నడుచుకుంటారు. వీళ్ళెవళ్ళంటే బాధ్యత కలిగిన తల్లిదండ్రులు. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ధనాన్ని వ్యర్థం చేయరు. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ధనాన్ని సమకూరుస్తారు. ఎవరి కోసం అంటే, ఓన్లీ వారి బిడ్డల కోసం కాదు, బిడ్డల కోసం ఆస్తిని సమకూరుస్తారు, ధనాన్ని సమకూరుస్తారు. ఎవళ్ళు వీళ్ళంటే కేవలం బాధ్యత కలిగిన వాళ్ళే. మరి మీరు బాధ్యత కలిగిన వాళ్ళో బాధ్యత లేని వాళ్ళో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. అదే రీతిగా నేను కూడా పరీక్షించుకోవాలి. నేను బాధ్యత కలిగిన వాడినో బాధ్యత లేనివాడునో నన్ను నేను పరీక్షించుకోవాలి. ఈ విషయం ఒకసారి మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం నాతో కూడా మాట్లాడుతుంది. కాబట్టి బోధించే నేనైనా వినే మీరైనా బాధ్యత చాలా విలువైందని గమనించాలి. రెండవదిగా, బిడ్డల యొక్క బాధ్యత. మొదట తల్లిదండ్రుల బాధ్యత చాలా విలువైంది. అలాగే బిడ్డలు కూడా బాధ్యత వహించాలి. ఎప్పుడు బాధ్యత అంటే, వీరు తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నంత వరకు తల్లిదండ్రుల యొక్క బాధ్యతే. వారి వివాహాలు జరిగే అంతవరకు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరిస్తారు. ఎందుకంటే తర్వాత వాళ్ళు వివాహాలు చేయాలి. ఒకవేళ అందరు వివాహాలు చేసినా
ఆ బాధ్యత భారం అనేది చాలా తగ్గిపోతుంది. ఒక ఆయన అంటాడు, ఏమండి చాలా ప్రశాంతంగా ఉంది పాస్టర్ గారు అన్నాడు. ఏమైందయ్యా అన్న, ఇదిగో 2 ఆడపిల్లలు పెళ్లి చేశాను, ఇంకా మగపిల్లడు ఉన్నాడు, వాడిదేముందండి, వాడి విషయంలో మాకు అంత భారం లేదు, కానీ దేవుడి దయ వల్ల ఆ 2 ఆడపిల్లల యొక్క వివాహాలు జరిగిపోయినాయి, చాలా సంతోషంగా ఉందండి అన్నాడు. అతడికి ఆ విషయం, ఆ సన్నివేశాలు లేకపోతే ఆ వివాహాలు అతడి జీవితంలో చాలా ఆనందాన్ని తీసుకొచ్చినాయి. అంటే అప్పుడు దాకా మోసిన ఆ భారం, ఆ బాధ్యత ఒక్కసారిగా ఆ వివాహాలు జరిగించిన తర్వాత, అమ్మయ్య నా బిడ్డల వివాహం జరిగింది అని బాధ్యతలో ఒక సంతోషం ఆయనలో నేను చూశాను. ఒక సమయం వరకే బాధ్యత. ఆ వివాహాలు చేసిన తర్వాత వారి కుటుంబంలో వారికి బాధ్యతలు వస్తాయి. వారి భార్యాభర్తల మధ్యలో వారికి బాధ్యతలు ఏర్పడతాయి. మొదట్లో అంత బాధ్యతలుగా కనిపించకపోయినా తరువాత భర్త భార్య మీద బాధ్యత. భార్యను సక్రమంగా చూసుకోవాలి, భార్యను ప్రేమించాలి, భార్యను ఆదరించాలి. ఎందుకంటే తన జన్మస్థలాన్ని విడిచి మనతో ఉండడానికి లేక భర్తతో ఉండడానికి వచ్చింది కాబట్టి ఆమె విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బాధ్యత ఇదే నేర్పుతుంది. తర్వాత వారికి బిడ్డలు వచ్చిన తర్వాత ఆ బిడ్డల కొరకైనా బాధ్యత. ఇలాగ బాధ్యత ఒక తల్లిదండ్రుల నుంచి బిడ్డల దగ్గర, మళ్ళీ ఆ బిడ్డల నుంచి వారి బిడ్డల మీద, ఇలాగ బాధ్యత అనేది ఒక క్రమబద్ధంగా వచ్చేటువంటి ఒక కార్యమై ఉంది. ఈ బాధ్యత సంఘం ఎడల కూడా ఉంది. సంఘంలో ఎవరికి ఈ బాధ్యత అంటే, విశ్వాసులకు ఉండే బాధ్యత విశ్వాసులకు ఉంటుంది, సేవకుడికి ఉండే బాధ్యత సేవకుడికి ఉంటుంది. సేవకుడికి ఈ బాధ్యతను ఎవరు అప్పచెప్తారంటే దేవుడు అప్పచెప్తాడు. మరి విశ్వాసులకి బాధ్యతను ఎవరు అప్పచెప్తారంటే దైవజనుడు అప్పచెప్తాడు. అంతేగాని నేరుగా సేవకుడిని పక్కన పెట్టి, ఓ విశ్వాసి నువ్వు లెగిసి నీ సేవకుడికి వ్యతిరేకంగా తయారు అని దేవుడు విశ్వాసికి ఆ బాధ్యతను అప్పగించడు. ఎప్పటికది జరగదు. ఒకవేళ అలా జరిగిందంటే అది సైతాను పనే కానీ దేవుడు పెట్టిన బాధ్యత కాదు. దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా ఒక బాధ్యతను అప్పగించాలనుకుంటే తప్పకుండా వారిని పరీక్షిస్తాడు. పరీక్షించకుండా బాధ్యతను అప్పగించాలి అనుకుంటే ఎలాగుంటుందంటే పారిపోతారు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. వారు బాధ్యత లేని వాళ్ళ పనులు వేరుగా ఉంటాయి. ఒక బాధ్యత, ఒక భారం దేవుడు పెట్టాడు అంటే అది వేరుగా ఉంటుంది. ఎవరికి దేవుడు తన బాధ్యతలను అప్పగిస్తాడు? ఎవరికి దేవుని సంఘం మీద బాధ్యతలు అప్పగిస్తారంటే దేవుని యొక్క సేవకులకి. ఒక చిన్న మాట, చాలామంది ఈరోజు సంఘం మీద ఆధిపత్యం చాలా ఇస్తున్నారు, సేవకుడికి వ్యతిరేకంగా తయారవుతున్నారు. సేవలో ఉన్న సేవకుడిని గౌరవించడం వాళ్ళకి తెలియదు. సేవకుడి మాటలు పెడచెవిన పెట్టి, పాస్టర్ గారు నువ్వు కూర్చో, మేము భోజనాలు చేసుకుంటాం, మేము అల్లర్లు చేస్తాం, మేము డాన్సులు వేస్తాం, మాకు ఇష్టం వచ్చింది మేము చేస్తాం, నువ్వు చూస్తూ ఉంటామే, వాక్యం చెప్పుకో, పక్కకి వెళ్ళిపో, మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాము అని కేవలం వాక్యం వరకే ఆ సేవకుడిని నిలబెట్టి తదుపరి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దీనివల్ల దేవుని యొక్క సంఘము, నిజమైన సంఘం పాడైపోతుంది. నిజంగా పెరిగే ఆ సంఘంలో గురుగులు ఉండొచ్చు, గోధుమలు ఉండొచ్చు, కానీ ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి ఈ ఉదయకాలని తెలియజేసే విషయం ఏంటంటే, బాధ్యత ఎన్నో విషయాలను మనకు నేర్పిస్తుంది. యెహోషువతో ప్రభు అంటున్న మాట, యెహోషువా నిబ్బరం కలిగి ఉండు, నీకు బాధ్యత అప్పగించబడుతుంది, నీకు ఒక బాధ్యత అప్పగించబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. యెహోషువ ఎంతో నమ్మకస్తుడు. యెహోషువ ఎంతో నమ్మకస్తుడు. ఆ నమ్మకస్తుడు విధేయుడిగా కనపడుతున్నాడు. దేవుడు అతడి నమ్మకత్వాన్ని, దేవుడు అతని యొక్క నడవడికను, అతని యొక్క క్రియలను దేవుడు గమనించాడు. మోషే తర్వాత ఎవరిని నిలబెట్టాలి? అహరోను లేడు, మిరియాం లేదు, మరి ఇంకెవాళ్ళని? చాలా పెద్దవాళ్ళు అక్కడ ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు, ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక యెహోషువ మీద ఉంది. యెహోషువా నిబ్బరం కలిగి ఉండు, మనకు అప్పగించబడిన బాధ్యత విషయంలో
నిలకడగా ఉండాలి. దేవుడు సేవా బాధ్యతను అప్పగిస్తే ఆ సేవా బాధ్యతలో నిలకడగా ఉండాలి. కుటుంబ బాధ్యతను అప్పగిస్తే ఆ కుటుంబ బాధ్యతలో నిలకడగా ఉండాలి. ఒకవేళ ఇతరుల కొరకైన బాధ్యత నీ మీద కలిగి ఉంటే బాధ్యతను కలిగి ఉండు. చాలాసార్లు బాధ్యత అనే విషయంలో చాలామంది తప్పించుకొని పోతారు. మాకు సంబంధం లేదండి, డబ్బులుంటే అందరూ మనతో ఉంటారు, ధనం ఉంటే అందరూ మన పక్షాన ఉంటారు, మన దగ్గర ఏమీ లేదు, మనం అప్పుల్లో ఉన్నాం, మనమే ఇబ్బందుల్లో ఉన్నామని తెలిస్తే ఎంతమంది బంధువులు మీ ఇంటికి రాగలుగుతారు చెప్పండి? మీ ఇల్లు బాగాలేదు, కనీసం పడుకోవడానికి కూడా సరిగ్గా లేదు, మీ ఇంటికి ఎంతమంది బంధువులు వచ్చి స్టే చేయగలరు? ఈ రాత్రి మేము ఉండగలము అని చెప్పగలరు? ఉండరండి. ఎందుకో తెలిసే వారు అంటారు, అమ్మ మేము ఉండలేం, మీ ఇంట్లో బాగా వేడిగా ఉంది, మీ ఇల్లు చాలా చిన్నగా ఉంది, ఇరుకులు మేము ఉండలేమంటారు. అన్ని వసతులు ఉంటేనే ప్రేమ. కానీ బాధ్యత ఎలాగుంటుందంటే చాలా అమూల్యంగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు వారి సాక్ష్యాలు చెప్తారు, అయ్యా మేము ఒక్క పూట భోజనం చేసి బిడ్డల యొక్క ఆశీర్వాదం కోసం, బిడ్డలని చదివించడం కోసం ఎంతగానో కష్టించాం. ఎందుకంటే ఉదయకాలం లేచి వెళ్ళిపోతున్నారంటే బాధ్యత నిద్ర పట్టనివ్వదు. బాధ్యత అణువణువున ఒక గుండె చప్పుల్లాగా నేను ఏదో చేయాలి, నా బిడ్డల కోసం, కుటుంబం కోసం ఏదో చేయాలి, సంఘం కొరకు నేను ఏదో చేయాలి, సమాజం కొరకు నేను ఏదో చేయాలి. మనం ఏ విషయంలో బాధ్యత కలిగిన వాళ్ళమై ఉన్నామో ఆ బాధ్యత మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది. ఒక అన్నాడు, ఈ కుటుంబ భారం నేను మోయలేనండి, ఎందుకంటే చాలా అప్పులైపోయినాయి. నేను చెప్పాను, బ్రదర్ నువ్వు మోయగలవు కాబట్టి ఈరోజు ఇలాగున్నావు. మోయలేను అనుకోవద్దు. మనం సాధించలేనిది ఏదీ లేదు. ఎన్ని అప్పులున్నా నీ కుటుంబ బాధ్యతలను విజయాన్ని పొందుతావు. దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. నీ చేతుల కష్టాజితాన్ని దీవిస్తాడు. ఎందుకు బ్రదర్ దిగులు పడతావు అని చెబితే నిజంగా జరుగుద్దంటారా? జరుగుతుంది. తప్పకుండా నీకు ద్వారం తెరుస్తాడు. పనులు దొరకట్లేదన్నా పనులు కూడా దేవుడు ఇస్తాడు. ఆయన మీద ఆధారపడు. ఆయన ఒక బాధ్యతను నిలబెట్టాడు. ఒక బాధ్యత కలిగిన తండ్రివి నీవు, ఒక బాధ్యత కలిగిన తండ్రివి. కుటుంబ బాధ్యత అంతా నీ మీదే ఉంది. బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత, భార్యను చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. కాబట్టి నువ్వు అధైర్యపడకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయంలో ఇంకా 3 విషయాలు ఉన్నాయి. అవన్నీ నన్ను చెప్పడానికి సమయం లేదు, కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను. బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉంటే ధైర్యం వస్తుంది. ధైర్యం ఎవరి వల్ల ధైర్యం? మనుషుల వల్ల ధైర్యమా? మనుషులు కాసేపు ధైర్యపరుస్తారు, అధైర్యపరుస్తారు. నేనున్నానని చెప్తారు, మీకెందుకు కానివ్వండి అన్న మేము ఉన్నామంటారు. ఒక్కసారిగా చేతులు ఎత్తేస్తారు. అప్పుడు ఏమవ్వాలి? అధైర్యపడాలి. కానీ దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పుడు కూడా అధైర్యపడడు. దేవుని చేత బాధ్యత కలిగిన వాడు ఎప్పుడు కూడా అధైర్యపడడు. ధైర్యపరుస్తూనే ఉంటాడు. ఆయన ఎలాగ ధైర్యపరుస్తాడంటే తోడయుండి ధైర్యపరుస్తాడు. నువ్వు ఆ పని చేయడానికి ధైర్యపరుస్తాడు. యెహోషువకు చెప్పింది అదే, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటా, ఈ ప్రజలను నడిపించాలి. మోషే యొక్క బాధ్యత యెహోషువ మోయడానికి సిద్ధపడ్డాడు. బాధ్యత కలిగిన వాడై ఆ ప్రజలందరినీ నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ ఉదయకాలను కూడా ప్రభు నీతో చెప్తున్న మాట, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ కుటుంబ బాధ్యత విషయంలో ధైర్యంగా ఉండు, అధైర్యపడొద్దు. దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు, నీ బిడ్డలను కడతాడు, నీ యొక్క సేవను కడతాడు. ప్రతి ఒక్క విషయంలో నమ్మకస్తులను దేవునికి ఇస్తాడు. కొన్ని కుటుంబాల్లో బాధ్యతలు ఎలాగుంటాయంటే, భార్య బాధ్యత వహించాలి తప్పదు. కొన్ని విషయాల్లో తల్లిదండ్రులని పోగొట్టుకున్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎవరు బాధ్యులు అంటే ఎవరు ఉండరు, ఎవరిలో ఒకళ్ళు ఉంటారు. నువ్వు భరించాలి తప్పదు. కొన్నిసార్లు అయ్యా మా భార్య చనిపోయిందండి, బాధ్యత అంతా నా మీద మోయాలి. భర్త చనిపోయాడండి, బాధ్యత అంతా నా మీదే మోయాలి తప్పదు. మన బాధ్యతలు మనమే మోసుకోవాలి. ఎవ్వరు మన బాధ్యతలు మోయలేరు. మన బిడ్డలు మనం ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు కదా. ఆ కన్న తల్లిదండ్రులు ఆ బిడ్డలు అంతగా ప్రేమిస్తారు. కాబట్టి బాధ్యత కలిగిన వాళ్ళమై మనము ముందుకు కొనసాగదుముగాక. ధైర్యం కలిగి ఉండు, ఎప్పుడు అధైర్యపడొద్దు. ఇది నేను చేయలేను అనుకోవద్దు.
చేయడం ప్రారంభించు, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు నిజంగా చేయడం దేవుడి ఉద్దేశం, దేవుడి చిత్తం అయితే నిన్నెవ్వడు ఆపలేడు. నీ పట్ల ఆయన కార్యం జరిగిస్తాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభు ఈ సేవ ఎందుకు నాయన అంటే, ఆయన అంటాడు, నేను నీకు తోడై నిన్ను నడిపిస్తాను. నువ్వు అధైర్యపడి మాకు ధైర్యంగా ఉండు. ఇది నా పని, నీ పని కాదు. నీ పని నేను అప్పగించిన బాధ్యతను వహించడమే, నేను చెప్పినట్టుగా చేయడమే అని చెప్పి నా ప్రభు ఎన్నోసార్లు నన్ను ధైర్యపరిచాడు. ఇప్పటికీ ధైర్యపరుస్తూనే ఉన్నాడు. మీరు కూడా ధైర్యం కలిగి ప్రభు యొక్క సేవలోను కుటుంబ బాధ్యతలోను ముందుకు కొనసాగుదురుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.